ఆరోగ్యంగా ఉన్నామని చెప్పే 6 ప్రధాన లక్షణాలు ఇవే. మీకున్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే సంపాదించిన దాన్ని అనుభవించడానికి కూడా ఉండదు. అందుకే ప్రస్తుతం ఎవరు ధనవంతులు అని ప్రశ్నిస్తే ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు అని టక్కున చెప్తారు. డబ్బులు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యంతో బాధపడుతున్నవారు అనేక మంది సమాజంలో ఉన్నారు. సగటున 100 మందిలో 70 మందికి రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అంటే ఎంతగా రోగాలు పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇక దీర్ఘ వ్యాధులు అయిన డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న రోగాల దెబ్బకు ఆరోగ్యం పైన కూడా ప్రజల్లో శ్రద్ధ పెరుగుతుంది. మనం ఆరోగ్యవంతులం అవునా కాదా మనమే తెలుసుకోవచ్చు. ఇక మన ఆరోగ్యంగా ఉన్నామో లేదో అనేది మనమే నేరుగా తెలుసుకోవచ్చని ప్రకృతి వైద్యం చేసే నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రకృతి వైద్యం ప్రకారం ఆరోగ్యంగా ఉన్నవారిలో వారి ఆరోగ్యానికి సంబంధించిన 6 ప్రధాన లక్షణాలు ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్లే అని చెబుతున్నారు. ఇక 6 లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉన్నవారిలో ఉండే ప్రధానమైన లక్షణం ఇదే. ఆరోగ్యంగా ఉన్నవారు రాత్రిపూట ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోతారు. ప్రతిరోజు రాత్రిపూట మంచం మీద పడుకోగానే హాయిగా నిద్రపోయే వారికి మంచి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు చక్కని నిద్రపోగలిగిన వారు ఆరోగ్యవంతులని సూచిస్తున్నారు. ఇక అందుకే ఎవరైనా ఆరోగ్యం గురించి చెక్ చేసుకోవాలంటే ముందు వారి నిద్ర ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్రపోతే వారు ఆరోగ్యవంతులని చెప్పాలి. ఇది ఆరోగ్యవంతుల్లో ఉండే మొదటి లక్షణమని చెబుతున్నారు. ప్రతిరోజు సాఫీగా ఆ పని జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్లే. ఇక ఆరోగ్యంగా ఉన్నవారికి ఉండవలసిన మరో లక్షణం ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా మల విసర్జన జరిగిపోవాలి. ఉదయం కాకున్నా రోజు మొత్తంలో ఒక్కసారైనా సాఫీగా మల విసర్జన జరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉంటే వారిలో కాలకృత్యాల విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాఫీగా పని జరుగుతుంది. ఇది ఆరోగ్యంగా ఉండే వారిలో ఉండవలసిన 2వ లక్షణమని చెబుతున్నారు. ఆకలి ఆరోగ్యానికి సంబంధం. ఆరోగ్యంగా ఉన్నవారిలో ఉండవలసిన మరో ముఖ్యమైన లక్షణం సరైన ఆకలి కావడం. నిజమైన ఆకలి అంటే పెట్టింది శుభ్రంగా తినడం, ఆ తర్వాత ఎటువంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు లేకుండా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం. ఇక ప్రతిరోజు చక్కగా ఆకలి వేసేవారికి, తిన్న ఆహారం అరిగించుకునే వారికి ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉన్నవారికి ఉండవలసిన లక్షణాల్లో అతి ప్రధానమైన లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. చేసే పనికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం. మీరు చేస్తున్న పని ఎంజాయ్ చేస్తున్నారా లేదా, మీరు దాంట్లో మానసికంగా తృప్తిని పొందుతున్నారా లేదా అన్నది కూడా పరిశీలించుకోవాలి. మనం చేసే పని మనసుకు ఇష్టం లేకపోతే అది మన మనసును బాధిస్తుంది. మానసికంగా ఆరోగ్యం లేకపోతే శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండము. కాబట్టి చేస్తున్న పనిని ఎంజాయ్ చేసేలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు. ఛాతీ చుట్టుకొలత, పొట్ట చుట్టుకొలత ఎలా ఉండాలంటే ఇక ఆరోగ్యవంతుల్లో ఉండవలసిన మరో ముఖ్యమైన లక్షణం వారి పొట్ట చుట్టు కొలత కన్నా ఛాతీ చుట్టు కొలత ఎక్కువ ఉండాలి. ఛాతీ కన్నా పొట్ట చుట్టు కొలత ఎక్కువగా ఉండేవారు ఆరోగ్యంగా లేనట్లే. పొట్ట కన్నా ఛాతీ చుట్టు కొలత ఎక్కువ ఉంటే పొట్ట కొలత తక్కువ ఉండేవారు ఆరోగ్యంగా ఉన్నట్లు అని, ఇది ఆరోగ్యవంతుల్లో ఉండే మరో ముఖ్యమైన లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా ఉండడంతో ఆరోగ్యానికి లింక్. ఇక చీటికి మాటికి కోపం లేకుండా అందరితో కలిసి వెళ్ళిపోతూ ఎప్పుడు సంతోషంగా ఉండడం ఆరోగ్యవంతుల్లో మరొక ముఖ్యమైన లక్షణం అని చెబుతున్నారు.
అలా ఉండలేని వారంతా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లే అని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు ఎప్పుడూ సంతోషమైన జీవితాన్ని, ఆనందాన్ని, ఎలాంటి చికాకులు లేకుండా గడుపుతారు. 6 ఆరోగ్య లక్షణాలు ఉంటే ఆరోగ్యం మీ సొంతం. మొత్తానికి బాగా నిద్రపోవడం, సరిగ్గా ఆకలి వేయడంతో పాటు తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణం కావడం, రోజు మల విసర్జన సాఫీగా కావడం, పొట్ట కన్నా ఛాతీ చుట్టుకొలత ఎక్కువ ఉండడం, చేసే పనిని ఎంజాయ్ చేయడం, ఎప్పుడు సంతోషంగా ఉండడం, ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు మీ ఆరోగ్యవంతులని గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే వాటిని సాధించడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలు పెట్టండి.